అందరికీ నమస్కారం. సో వి ఆర్ ఇన్ ద ఫినాలే మాడ్యూల్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ మాడ్యూల్ తర్వాత రెగ్యులర్ వీక్లీ మాడ్యూల్స్ ఆగిపోతాయి. బట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ సంథింగ్ న్యూ ఇన్ ద మార్కెట్ అండ్ మీకు పనికొస్తే అనుకుంటే ఐ విల్ యాడ్ ఇట్ ఫర్ ఫ్రీ ఇన్ ద సేమ్ కోర్స్ అండ్ మీకు దానికోసం నోటిఫికేషన్ కూడా వస్తుంది. నౌ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఈ కోర్స్లో భాగంగా అట్ అ హై లెవెల్ ఏమేమి నేర్చుకున్నారో చూద్దాం. అండ్ ఆ తర్వాత మీ నెక్స్ట్ స్టెప్స్ ఏవై ఉండొచ్చు అనేది కూడా నేను ఈ మాడ్యూల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకున్నది పైథన్, ఆ తర్వాత ఎల్ఎల్ఎం ఇన్ఫో, దెన్ అబౌట్ ఏపీఐస్, ఆ తర్వాత ఓపెన్ సోర్స్ మోడల్స్ని ఏ విధంగా వాడచ్చు అనేది, ఆ తర్వాత లాంగ్ చైన్, దెన్ పాసర్స్, దెన్ ప్రాంప్ట్ టెంప్లెట్స్, దెన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఆ తర్వాత ర్యాక్స్, ఆ తర్వాత లైన్ గ్రాఫ్, దెన్ అబౌట్ ఏజెంట్స్, ఆ తర్వాత వి డిస్కస్డ్ అబౌట్ మల్టీ ఏజెంట్స్, లామా ఇండెక్స్, క్రూ ఏఐ, NA10, ఫ్లాస్క్ ఏపీఐ క్రియేషన్ అండ్ పోస్ట్మన్. రైట్, ఆన్ అ హై లెవెల్ మనం డిస్కస్ చేసినవి ఇవి. అగైన్ ఇన్సైడ్ ఈచ్ ఆఫ్ ది మాడ్యూల్స్ అట్ డెప్త్ అట్ వేరియస్ టాపిక్స్కి వేరియస్ స్టెప్స్లో నేర్చుకున్నాం. రైట్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఏ స్కిల్ నేర్చుకున్నా అది మీ లైఫ్లో ఎప్పుడొకప్పుడు అట్ సమ్ పాయింట్ పనికొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అంటే నేను ఇప్పుడు లైక్ క్రియేటర్ కాకముందే, వెన్ యాజ్ అ చైల్డ్, చిన్నప్పుడు కూడా నాకు ఎడిటింగ్ అంటే బాగా ఇష్టం. ఫొటోస్ అన్నిటిని కలిపి ఒక వెనకాల సాంగ్ వేసి ఒక వీడియో లాగా చేయడం, అండ్ దెన్ యూనో చేతిలో తాజ్మహల్ ఉన్నట్టు ఫోటో ఎడిటింగ్ చేయడం, ఇటువంటి కొంచెం చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. రైట్, అప్పుడు ఐ జస్ట్ లెర్న్ ఇట్ ఫర్ ఫన్, ఫర్ అ సింపుల్ ఒక రకంగా టైం పాస్ లాగా. రైట్, ఆ తర్వాత వెన్ ఐ బికేమ్ అ యూట్యూబర్ క్రియేటర్, అవే స్కిల్స్ నాకు చాలా ఏళ్ళు పనికొచ్చాయి. ఇవాళ అట్ దిస్ పాయింట్, ఎస్ ఐ హ్యావ్ అ ఎడిటర్ ఫర్ ఎడిటింగ్, బట్ ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ముందు వరకు కూడా నా వీడియోస్ అన్నిటినీ ఎడిటింగ్ నేనే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ చేసేవాడిని. రైట్, కాబట్టి మీకు ఆ స్కిల్స్ పనికొస్తాయి. సో ఇవాళ మీరు నేర్చుకున్నది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఆఫ్ ది నెక్స్ట్ డెకేడ్ ఫర్ షూర్. ఏఐ ఏజెంట్స్ గురించి మీరు ఈ కోర్స్ తీసుకోకముందు అండ్ తీసుకున్న తర్వాత కూడా బస్ ఏమాత్రం తగ్గలేదు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా పెరిగింది. ఈ మధ్యన ఆర్టికల్స్ చూస్తుంటారు మీరు, ఏఐ ఏజెంట్స్ అనే మార్కెట్ ఈస్ అ రియల్లీ బిగ్ మార్కెట్ నౌ. చాలా కంపెనీస్ వాళ్ళ సొంత ఏజెంట్స్ని క్రియేట్ చేసి బయట సెల్ చేస్తున్నాయి. సో ఈ మాడ్యూల్లో ద ప్రైమరీ ఫోకస్ విల్ బి మీ నెక్స్ట్ స్టెప్స్ ఏవై ఉండొచ్చు, మీ ఈ కరెంట్ స్కిల్తో మీరు మనీని ఎర్న్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే అవేంటి. రైట్, డస్ ఇట్ మేక్ సెన్స్? గ్రేట్. అండ్ గైస్, వీఆర్ ఆల్మోస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ కాబట్టి డెఫినెట్లీ ఈ కోర్స్ మీకు ఎలా అనిపించిందో contact.vamsi@gmail.com ఆర్ లింక్డ్లో నన్ను ట్యాగ్ చేసి మీ రివ్యూని డెఫినెట్లీ షేర్ చేయండి. ఐ విల్ బీ హ్యాపీ టు రీడ్ ఇట్ అవుట్. రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ స్టెప్స్ కుడ్ బి ఐదర్ యునో మనం ఏం చేసాం. సో ఏఐలో మీకు చాలా చెప్పినట్లుగా దేర్ ఆర్ యూజువలీ 2 పాత్స్. రైట్, పాత్ 1 అండ్ పాత్ 2. రైట్, పాత్ 1లో ఏంటి అంటే యూ యాక్చువల్లీ క్రియేట్ ఏఐ మోడల్స్, యూ యాక్చువల్లీ డెవలప్ ఏఐ మోడల్స్. రైట్, మరి పాత్ 2 ఈజ్ ఉన్న ఏఐ మోడల్స్ని యూస్ చేసుకుంటూ, ఉన్న ఎల్ఎల్ఎంస్ని యూస్ చేసుకుంటూ దాని చుట్టూరు సర్వీసెస్ ఆర్ ఈ ఏజెంట్స్ లాంటివి క్రియేట్ చేయడం. సో ఈ కోర్స్లో మనం డిస్కస్ చేసింది పాత్ 2 అనమాట. సో నిజంగా మీకు ఈ కోర్స్ అయిపోయాక ఓవరాల్గా ఈ ఎల్ఎల్ఎంస్ యాక్చువల్లీ ఎలా డెవలప్ అవుతాయి, ఈ ఏఐ మోడల్స్ విచ్ వీఆర్ యూజింగ్ వాటిని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, మషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ట్రైన్ చేస్తారు, వాటికి కావాల్సిన కంప్యూటేషన్ పవర్స్ ఏంటి, దాంట్లో రీసెర్చ్ వైపు ఏ విధంగా ముందుకెళ్ళచ్చు, ఇవన్నీ తెలుసుకోవాలి అనిపిస్తే మీరు పాత్ 1 గురించి సర్చ్ చేయడం ట్రై చేయండి, పాత్ 1 గురించి నేర్చుకోవడం మొదలు పెట్టండి. ప్రస్తుతానికి మన ఛానల్లో వీ హ్యావ్ లిమిటెడ్ వీడియోస్, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదే విధంగా పాత్ 1 కూడా ఒక కోర్స్ క్రియేట్ చేయమంటే చేస్తాను, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ షూర్. సో అగైన్ దాని గురించి ఇంట్రెస్ట్ ఉన్నా మీరు నాకు మెయిల్ చేసి చెప్పొచ్చు. అండ్ పాత్ 2 ఈజ్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో ఇక్కడ యూ ఆర్ గుడ్ కరెంట్లీ. సో నెక్స్ట్ స్టెప్ కుడ్ బి ఐదర్ లెర్న్ పాత్ 1, దాట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. అండ్ ఆప్షన్ నెంబర్ 2 ఏంటి అంటే, ఎస్, సో ఇప్పుడు మీకు ఏఐ ఏజెంట్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి యాజ్ అండ్ వెన్ ఎనీ న్యూ అప్డేట్ ఈజ్ అరైవ్డ్,
మీరు దాని గురించి తెలుసుకుంటూ ఉండండి, రైట్? అగైన్ నేను మీకు కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ చెప్తాను. ఆ హ్యాండిల్స్ మీరు ఫాలో అవుతే మీకు రెగ్యులర్గా ఏఐకి సంబంధించిన మంచి మంచి అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి, రైట్? యూజువల్లీ నేను మిగతా క్రియేటర్స్ గురించి మాట్లాడను, బట్ ఐ జెన్యున్లీ ఫీల్ దీస్ గైస్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ వర్క్ ఆన్ ట్విట్టర్, రైట్? ఆ ఫస్ట్ క్రియేటర్ పేరు ఏంటి అంటే ఆండ్రెజ్ కరపతి. సో మీకు వైబ్ కోడింగ్ అని ఉంటారు కదా, ఆ వైబ్ కోడింగ్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే. ఆ తర్వాత యూ హ్యావ్ ROWAN రువాన్, CHEUNG చూయింగ్ అనుకుంటా, అగైన్ ప్రొనౌన్సియేషన్ తెలీదు. ఆ తర్వాత వీ హ్యావ్ AADIT SHETH అదిత్ షేత్. అండ్ యా, ఐ మీన్ నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ఈ ముగ్గురినే, రైట్? సో ట్రై టు ఫాలో దిస్ గైస్. నేను కూడా ట్విట్టర్లో యాక్టివ్ అవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతానికి పెద్ద కంటెంట్ లేదు, బట్ ఐ విల్ స్టార్ట్ పోస్టింగ్ సమ్ కంటెంట్ దేర్. సో ఇఫ్ యూ వాంట్, వంశీ_భవానీని కూడా మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఆప్షన్ 2 ఏంటంటే నేర్చుకున్నది. సో ఇప్పటిదాకా మీరు ఏం చేశారు? యాక్టివ్గా ఏజెంట్స్ గురించి నేర్చుకున్నారు, రైట్? ఆ తర్వాత ప్రాబ్లీ ఆప్షన్ 2 ఏమంటున్నానంటే ప్యాసివ్గా ఈ ఏఐ ఏజెంట్స్ గురించి నేర్చుకుంటుండండి, సో దట్ యు ఆర్ నాట్ లూసింగ్ ది అప్డేట్స్. దట్స్ ఆప్షన్ నెంబర్ 2. ప్యాసివ్గా దీని మీద ఇంకా నాలెడ్జ్ని యాడ్ చేసుకుంటూ ఉండండి, రైట్? ఆప్షన్ 3 ఏంటి అంటే ట్రై టు బిల్డ్ సమ్ ఇన్కమ్ ఫ్రమ్ దిస్ నాలెడ్జ్. సో ఈ గెయిన్ చేసిన నాలెడ్జ్ నుంచి సమ్ ఇన్కమ్ని జనరేట్ చేయండి. ట్రై టు బిల్డ్ సమ్ ఇన్కమ్, జనరేట్ కాదు, ట్రై టు బిల్డ్ సమ్ ఇన్కమ్, ఐ మీన్ జనరేట్ సమ్ ఇన్కమ్, రైట్? సో అగైన్ ఆప్షన్ 1 గురించి చెప్పాను. దీని గురించి ఐదర్ మీరు వీడియోస్ చూడండి, వేరే కోర్సులు చేయండి, నా కోర్స్ కావాలంటే చెప్పండి, దట్స్ ఆప్షన్ 1. ఆప్షన్ 2 ఏంటంటే యాక్టివ్గా నేర్చుకున్నది చాలు, ప్యాసివ్గా మీరు అప్డేట్స్ కోల్పోకుండా జస్ట్ స్టే ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ ఫీల్ మీలో మెజారిటీకి ఇదే సెట్ అవుద్ది. ఎందుకంటే మన కోర్స్ని కేవలం అంటే ఇనీషియల్గా వెన్ ఐ లాంచ్ ద కోర్స్, మై ఎక్స్పెక్టేషన్ వాజ్ దట్ మోస్ట్లీ స్టూడెంట్స్ తీసుకుంటారు అనుకున్నాను, రైట్? బట్ దాట్స్ నాట్ ది కేస్. మన కోర్స్లో చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. సో దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ యాక్టివ్ 9 to 5 జాబ్, రైట్? వాళ్ళకి ఆప్షన్ 2 బాగా సెట్ అవుతుంది, రైట్? ఆప్షన్ 3 ఏంటి అంటే ఇంకా మీరు జాబ్ సీకర్స్ ఆర్ యాక్టివ్గా జాబ్ చేస్తున్న సమ్ ప్యాసివ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు యునో డూ సంథింగ్ ఇన్ ది ఏఐ ఏజెంట్ స్పేస్, వాళ్ళకి ఆప్షన్ 3 అనమాట, రైట్? ఆప్షన్ 3లో కూడా మనకి చాలా చాలా సబ్ ఆప్షన్స్ ఉన్నాయి, రైట్? సో ఆప్షన్ ఏదైతే 3 ఉందో దాంట్లో ఐ ప్రాబ్లీ సే ఇట్ యాజ్ 3A ఏంటి అంటే లుక్ ఫర్ జాబ్స్ ఇన్ దిస్ ఫీల్డ్. లుక్ ఫర్ జాబ్స్ ఇన్ దిస్ ఏరియా. ఎలా అన్నా మాకు వచ్చిన స్కిల్స్తో జాబ్ వస్తుందా అంటే వస్తుంది. ఐ విల్ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్. సింప్లీ అందరికీ తెలిసిందే ఒక ఫేమస్ వెబ్సైట్ లింక్డ్ఇన్, రైట్? సో లింక్డ్ఇన్ నుంచి చూపిస్తాను. ఇంకా బయట చూపిస్తే యూ విల్ ఫీల్ దట్ ఇట్స్ మ్యానిపులేషన్, బట్ లింక్డ్ఇన్లో సెర్చ్ ఫర్ లాంగ్చైన్, యూ విల్ ఫైండ్ సమ్ జాబ్స్, రైట్? అగైన్ వీటిలో చాలా మటుకు మీరు ఈ కోర్స్ నేర్చుకున్నారు, మిగతావి సిఎస్ ఫండమెంటల్స్ విచ్ మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే నేర్చుకోవాలి, రైట్? సో యూ కెన్ సెర్చ్ ఫర్ కీవర్డ్ లైక్ లాంగ్చైన్. ఆ తర్వాత యూ కెన్ సెర్చ్ ఫర్ కీవర్డ్ లైక్ N8N. ఆ తర్వాత యూ కెన్ సెర్చ్ ఫర్ కీవర్డ్ లైక్ AI ఏజెంట్స్. ఇవన్నీ కూడా మీకు ఎలిజిబుల్ అయ్యేవే, మీకు సూటబుల్ అయ్యేవే. దెన్ సెర్చ్ ఫర్ ఏజెంటిక్ AI, దెన్ సెర్చ్ ఫర్ LLM, దెన్ సెర్చ్ ఫర్ ప్రాంప్ట్ ఇంజనీర్, దెన్ సెర్చ్ ఫర్ జెన్ AI. డస్ దట్ మేక్ సెన్స్? సో ఇవన్నీ కూడా అంటే అన్న ఇవి చెప్పావు ఈ పదాలు, ఇవి మాత్రమే సెర్చ్ చేయాలా అంటే ద ఆన్సర్ ఈజ్ నో. సో బేసిక్లీ అందుకే నేను మీకు ఈ వీడియో, ఈ మాడ్యూల్ స్టార్టింగ్లో ఈ పేర్లను చూపించాను. ఎందుకని? బికాజ్ వీటన్నిటిని మనం నేర్చుకున్నాము కాబట్టి వీటిల్లో మీరు నేర్చుకున్న స్కిల్ ఏంటి అంటే ఇప్పుడు నేను వెన్ ఐ టాక్ అబౌట్ లాంగ్చైన్ మాడ్యూల్ లోపల, ఇన్ఫ్యాక్ట్ ఆ 2-3 మాడ్యూల్స్ లోపల వీ లెర్న్డ్ అ లాట్ ఆఫ్ థింగ్. వాటిల్లో కొన్ని ఇండివిజువల్గా వేరే టెక్నాలజీతో కలిపి జాబ్స్ ఉండొచ్చు. సో ఆ కీవర్డ్స్ అన్నింటిని కూడా రెగ్యులర్గా సర్చ్ చేస్తూ ఉండండి. లింక్డ్ఇన్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్, బట్ అక్రాస్ ఇంటర్నెట్, నాక్రీలో, నార్మల్ గూగుల్ జాబ్స్లో, ట్విట్టర్ జాబ్స్లో, ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సర్చ్ చేయండి, యూ విల్ ఫైండ్ ఆప్షన్స్. సో 3A ఆప్షన్ ఏంటి? లుక్ ఫర్ జాబ్స్ ఇన్ దిస్ ఏరియా.
3B ఏంటి అంటే ఇట్ ఈస్ అరౌండ్ కోల్డ్ అప్రోచింగ్. కోల్డ్ అప్రోచింగ్ అంటే ఏంటన్నా? వెరీ సింపుల్. మీకు చెప్పాను కదా, 1.5 ఇయర్ ముందు వరకు ఎడిటింగ్ నేనే చేసేవాడిని అని చెప్పి. ఇప్పుడు తమ్నైల్స్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఐ హ్యావ్ అ సెపరేట్ పర్సన్ వర్కింగ్ విత్ మీ. సో ఈ పర్సన్ వర్కింగ్ విత్ మీని నేను ఈ విధంగా ఫైండ్ చేశాను. నేను సెపరేట్గా పోస్ట్ వేసో ఆర్ దీనికోసం ఒక ఓపెనింగ్ క్రియేట్ చేసో ఇవేం చేయలేదు. నన్ను ఇద్దరు ముగ్గురు రీచ్ అవుట్ అయ్యారు. వాళ్ళల్లో ఎవరి వరకు నచ్చిందో నాకు ఆల్రెడీ నాకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి, అంటే నాకు హెల్ప్ అవుద్దని నాకు అనిపించింది కాబట్టి ఓవరాల్గా ఎవరైతే నన్ను పింగ్ చేశారో డిఎం చేశారో వాళ్ళని నేను కన్సిడర్ చేసి వాళ్ళల్లో ఒకళ్ళిద్దరికి ఈ ఛాన్స్ ఇచ్చాను అనమాట. రైట్. సిమిలర్లీ మీరేం చేయాలి అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే N8N వచ్చు. రైట్. N8Nతో వన్ ఆటోమేషన్ వర్క్ ఫ్లో, ఏజెంటిక్ వర్క్ ఫ్లో కెన్ బి లింక్డ్ఇన్లో ఎప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని ట్యాగ్ చేసినా ఆర్ లింక్డ్ఇన్లో మీ పోస్ట్కి ఏదైనా కమెంట్ వస్తే దానికి ఆటోమేటిక్గా రిప్లై ఇవ్వడం. దాట్ ఈజ్ అ సింపుల్ ఎగ్జాంపుల్. రైట్. మీరు లింక్డ్ఇన్లో డిఫరెంట్ క్రియేటర్స్ని సెర్చ్ చేసి మీకు ఈ వర్క్ ఫ్లో ఆటోమేషన్ బాగా హెల్ప్ అవుతుంది, డూ యూ వాంట్ టు పర్చేస్ దిస్, నేను హెల్ప్ చేస్తాను, నేను బిల్డ్ చేస్తాను, నేను సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాను, ఆ విధంగా పిచ్ చేసి యూ క్యాన్ కోల్డ్ అప్రోచ్ పీపుల్. కోల్డ్ అప్రోచ్ అంటే వాళ్ళకి మీరెవరు తెలియకపోవచ్చు, బట్ మీ ఆఫరింగ్తో వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళ నుంచి మనీని ఎర్న్ చేయొచ్చు, వాళ్ళని మీ క్లయింట్స్గా మార్చుకోవచ్చు. రైట్. నేను చూసిందని బట్టి చెప్తున్నాను, డెఫినెట్లీ కోల్డ్ అప్రోచింగ్ బాగా హెల్ప్ అవుతుంది. 3C ఏంటి అంటే మనకి ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అప్వర్క్, ఫ్రీలాన్సరు, రైట్. వీటిల్లో AI ఏజెంట్స్కి అరౌండ్ మీ ఆఫరింగ్ని పోస్ట్ చేయండి. ఈవెన్ టుడే ఇఫ్ ఐ ఓపెన్ ఇట్, రైట్, లెట్స్ సే అప్వర్క్ AI agents. See, AI services, an AI agent, multi-agent system blueprint. So people are selling their offerings here also. So definitely, Upwork గానీ ఈ ఫ్రీలాన్సర్ కానీ వీటిల్లో దే ఆర్ ఛార్జింగ్ చూసారా a good amount for the effort that they put. సో ఇదేంటి N8N ఆటోమేషన్ ఎక్స్పర్ట్ అంట విత్ AI ఏజెంట్ వర్క్ ఫ్లోస్. సో తన 2 days డెలివరీ దానికి అరౌండ్ $200ని ఛార్జ్ చేస్తున్నాడు. ఏదో పెద్ద విషయం ఏం కాదు. వన్ థింగ్ ఇస్ ఫర్ ష్యూర్, ఇటువంటి ఈ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీకు లీడ్స్ వచ్చేస్తారు, క్లయింట్స్ వచ్చేస్తారు అనేది మీరు అనుకుంటే తప్పు. రారు. ఇట్ విల్ టేక్ టైం. రైట్. మీరు మీ ప్రొఫైల్ని బాగా బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇనీషియల్గా ఒక 5-6 క్లయింట్స్కి డెఫినెట్లీ చాలా లో ప్రైస్కి ఆర్ ఈవెన్ ఫ్రీగా మీ ఆఫరింగ్ని ప్రొవైడ్ చేయండి. దానివల్ల ఏమవుద్ది, ఆ ప్లాట్ఫామ్లో మీకు రికగ్నిషన్ వస్తుంది. ఆ ప్లాట్ఫామ్ మీకు ఆల్రెడీ రివ్యూస్ వస్తాయి కాబట్టి ఆ రివ్యూస్ వల్ల మీ ప్రొఫైల్ని పుష్ చేస్తుంది. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఎలా వర్క్ చేయాలి ఈ ప్లాట్ఫామ్లో, ఎలా డబ్బులు తీసుకోవాలి, ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. కాబట్టి ఆప్షన్ 3C ఈజ్ ఫ్రీలాన్సింగ్. అండ్ డెఫినెట్లీ మనం నేర్చుకున్న డిఫరెంట్ టాపిక్స్లో వాట్ ఈజ్ ఐ థింక్ ఈ ఆప్షన్ 3B అండ్ 3Cలో ఎక్కువగా వర్కౌట్ అవుతున్న ఆప్షన్ ఏంటి అంటే ర్యాగ్స్ ఒకటి, లాంగ్ చైన్ ఒకటి, ఓపెన్ సోర్స్ మోడల్స్ ఒకటి, ఏజెంట్స్ అండ్ మల్టీ ఏజెంట్స్, దెన్ వీ హ్యావ్ క్రూ AI అండ్ N8N. ఇవి బాగా యాక్చువల్లీ డబ్బులు ఎర్న్ చేయడానికి బై ద ఆప్షన్ ఆఫ్ 3B అండ్ 3C. అగైన్ లాంగ్ గ్రాఫ్ మిస్ చేసానా, ఇది కూడా రైట్. 3B అండ్ 3Cలో బాగా ఉపయోగపడుతున్నాయి. రైట్. దెన్ 3D ఏంటి? 3D ఈజ్ మీరు టెంప్లెట్స్ని క్రియేట్ చేసి ఆ టెంప్లెట్స్ని సెల్ చేయడం. వీటిని ఏ విధంగా సెల్ చేస్తారు? మీరు మెటా యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్లో యాడ్స్ని పర్చేస్ చేసి ఇనార్గానిక్గా అంటే పెయిడ్ యాడ్స్ ద్వారా ఇనీషియల్గా పుష్ చేసి మీకు క్లయింట్స్ తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత అగైన్ యూ కెన్ స్టిల్ పుష్ దిస్ ఇఫ్ ఇట్స్ వర్కింగ్, ఆర్ ఒక్కసారి మీకు క్లయింట్స్ వచ్చాక వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల కూడా డెఫినెట్లీ సేల్స్ ఆర్ ఆ క్లయింట్స్ పెరుగుతారు. సో ఈ టెంప్లెట్స్ సెల్ చేయొచ్చు. అంటే ఏంటంటున్నాం అన్నా అంటే ఇప్పుడు మీరు N8N వెబ్సైట్కి వెళ్తే యూ సా టెంప్లెట్స్, రైట్? గుర్తుందా? మర్చిపోయారా? సో వీ హ్యాడ్ 2598 ఆటోమేషన్ టెంప్లెట్స్, రైట్? ఇదే విధంగా నేనేమంటున్నానంటే మీరు ఒక యూస్ కేస్ తీసుకోండి విచ్ యూ థింక్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మెనీ పీపుల్, దానికి ఆటోమేషన్ క్రియేట్ చేయండి అండ్ దాన్ని తర్వాత యాజ్ అ టెంప్లెట్ సెల్ చేయండి. ఆ టెంప్లెట్ సెల్ చేసుకునేందుకు అగైన్ మీకు ఆడియన్స్ ఉంటారు కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెంప్లెట్ క్రియేట్ చేశాను, ఐ కెన్ జస్ట్ పోస్ట్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్.
సో నచ్చిన వాళ్ళు తీసుకుంటారు. బట్ మీకు ఆడియన్స్ ఉండకపోవచ్చు కాబట్టి ఏమంటున్నానంటే మెటా యాడ్స్ ఆర్ గూగుల్ యాడ్స్ ద్వారా వాటిని పుష్ చేసి ఇట్స్ నాట్ రాంగ్. ఇఫ్ యు ఆర్ పుషింగ్ సంథింగ్ అ కాంటెంట్ వయా యాడ్స్, ఇట్స్ జస్ట్ అ ఫార్మ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. కొంతమంది ఈ మధ్యన పెయిడ్ యాడ్స్ అంటే కొంచెం తప్పుగా తీసుకుంటున్నారు, బట్ ఇట్స్ జస్ట్ అ ఫార్మ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, రైట్? కాబట్టి అడ్వర్టైజ్ చేయండి అండ్ ఆ విధంగా ఆప్షన్ 3D ద్వారా మీరు టెంప్లెట్స్ని సెల్ చేయండి. యూ కెన్ సెల్ టెంప్లెట్స్ ఫర్ N8N, యూ కెన్ సెల్ టెంప్లెట్స్ ఫర్ LangGraph prompts, all of this. In fact, there is a వెబ్సైట్ కాల్డ్ ప్రాంప్ట్ బేస్. మీలో ఎంతమంది తెలుసు? సో దీంట్లో మీరు ప్రాంప్ట్స్ని సెల్ చేయొచ్చు, ప్రాంప్ట్ బేస్, రైట్? సో ఇన్ దిస్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ సెల్ ప్రాంప్ట్స్ ఫర్ ChatGPT, సెల్ ప్రాంప్ట్స్ ఫర్ Midjourney, రైట్? సో మీకున్న ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ బట్టి ఆల్సో మనకి ఈ LangChain హబ్లో, LangGraph హబ్లో చాలా ప్రాంప్ట్ టెంప్లెట్స్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, వాటిని చూసి ఒక ఐడియా తెచ్చుకుని మీరు ఈ టెంప్లెట్స్తో పాటు ప్రాంప్ట్ బేస్లో ప్రాంప్ట్స్ని కూడా సెల్ చేయొచ్చు. మేక్ సెన్స్? ఆర్ ప్రాంప్ట్స్ని కూడా పుష్ చేయొచ్చు, రైట్? దట్స్ ఆప్షన్ 3D. ఆప్షన్ 3E ఈజ్ బేసికలీ మీరు అగైన్ ఇక్కడ క్లయింట్ని బట్టి మీరు ఏజెంట్స్ని క్రియేట్ చేస్తున్నారు. బట్ లెట్స్ సీ మీకు ఒక ఏజెంట్ ఐడియా ఉంది, ఆ ఏజెంట్ చాలా మందికి హెల్ప్ అవుతుంది, కొంచెం పెద్ద స్కేల్లో ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ SaaS. అంటే ఒక రకంగా స్టార్ట్అప్ అనమాట. SaaS అంటే సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అనమాట, రైట్? సో మీరు అక్కడ ఏజెంట్ యాజ్ అ సర్వీస్. సో అగైన్ ఈ పదం ఉందో లేదో తెలీదు, బట్ యూ కెన్ స్టార్ట్ ఇట్, రైట్? అగైన్ ఈ పదం లేకపోవచ్చు, బట్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్, రైట్? సొంతంగా ఒక స్టార్ట్అప్ అంటే మీరు రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ తర్వాత చూడొచ్చు, బట్ జస్ట్ థింక్ అబౌట్ అ గుడ్ ఏజెంట్ ఐడియా దట్ అ లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ బీ హ్యాపీ టు టేక్. అంటే ఇప్పుడు చాలా మంది మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను గుర్తుందా అప్పట్లో, ఆ UPSC ఎగ్జాంపుల్ కోర్స్ మధ్యలో. సో మీరు ఈ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ గుర్తుందా? యా, సో ఈవెన్ దట్స్ అ గుడ్ ఐడియా. సో ఇటువంటి ఐడియాస్ ఏమైనా ఉంటే యూ క్యాన్ స్టార్ట్ డూయింగ్ దాట్ యాజ్ వెల్, రైట్? సో ఇన్ఫ్యాక్ట్ SaaSలో ఇట్స్ లైక్ ఒక రకంగా అగైన్ మీరు రెగ్యులర్గా ఎఫర్ట్ పెట్టాలి, రెగ్యులర్గా దాన్ని అప్డేట్ చేసుకోవాలి, ఆల్ ఆఫ్ దట్ వుడ్ బి దేర్. బట్ SaaSలో ద ఇనీషియల్ హై ఎఫర్ట్ వుడ్ బి వన్ టైం, ఆ తర్వాత ఇట్స్ మోస్ట్లీ మెయింటెనెన్స్, రైట్? ఆ తర్వాత బట్ ది అమౌంట్ ఆర్ ది ఎర్నింగ్ వుడ్ బి రికరింగ్, రైట్? కాబట్టి దిస్ ఇస్ ద గుడ్ ఆప్షన్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ పాత్. దెన్ వీ హ్యావ్ 3F. 3F ఏంటంటే, ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే అండ్ మీకు 4th ఇయర్ అయిపోయాక నార్మల్గానే ఒక మంచి ప్లేస్మెంట్ కావాలి అనుకుంటే, ప్లేస్మెంట్ రావాలి అంటే కంపెనీస్ ఏం చూస్తాయి? కంపెనీస్ చూసేది స్కిల్ సెట్ ఒకటి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఒకటి. హౌ డస్ ఎక్స్పీరియన్స్ కమ్? ఇంటర్న్షిప్స్ ద్వారా, ప్రాజెక్ట్స్ ద్వారా, రైట్? దాంతోపాటు ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్ అవ్వచ్చు, ఇటువంటి డిఫరెంట్ థింగ్స్, రైట్? సో వీటికి మీ ఈ స్కిల్ ఎలా పనికొస్తుంది, నాలెడ్జ్ ఎలా పనికొస్తుంది? ట్రై ఫర్ ఇంటర్న్షిప్స్, సర్చ్ చేయండి. ఇందాక నేను ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఐ సా వన్ పోస్టింగ్, ఏ స్కిల్స్ గుర్తు రావట్లేదు, బట్ ఇట్ వాజ్ అ ఇంటర్న్ పొజిషన్ అనమాట. యా, ఇంటర్న్ ఏజెంటిక్ AI. సో ఇట్లాంటి ఓపెనింగ్స్ కూడా మీకు ఉన్నాయి. కాబట్టి ట్రై ఫర్ ఇంటర్న్షిప్స్. ప్రాజెక్ట్స్ అంటారా, మనం ఐ థింక్ మాడ్యూల్ 3 or 4 తర్వాత ఆల్మోస్ట్ ప్రతి వీడియోలోని బిల్డ్ చేసింది ఒక ప్రాజెక్టే, రైట్? వాటిని ఇంకా ఎన్హాన్స్ చేయండి, ఆర్ మీ సొంత ఐడియాస్తో ఏజెంట్స్ని ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి అండ్ ఓపెన్ సోర్స్. అగైన్ మనం వాడిన ఆర్ నేర్చుకున్న మెజారిటీ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఏంటి? ఓపెన్ సోర్స్. మనం వైల్ డిస్కసింగ్ ద కోర్స్ ఓన్లీ, అగైన్ మీకు తెలిసిందే కదా, నేను మీ కోర్స్లో ఎక్కడా కూడా స్క్రిప్టెడ్గా ఇదే ఫాలో అయిపోవడం చెప్పలేదు. ఐ వాస్ డూయింగ్ ఆన్ ద ఫ్లో అండ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఆర్ ఎక్కడైనా ఏమైనా ఎర్రర్ వస్తే వాటినన్నింటినీ చూపించాను. సో అది డిస్కస్ చేస్తున్నప్పుడు చాలాసార్లు మీకు ఈ ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్వర్క్స్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఇది ఇలా ఉంటే బాగుండేది, ఇది ఇలా ఉంటే బాగుండేది అని చెప్పి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం, రైట్? దాట్స్ అ గుడ్ ఛాన్స్ ఫర్ యూ టు గో హెడ్ అండ్ కాంట్రిబ్యూట్ టు దీస్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్. అంటే ఇది చాలా బాగుంటుంది గైస్, మీకు చాలా హెల్ప్ అవుద్ది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక రియల్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కాంట్రిబ్యూట్ చేశారంటే ఇన్ జనరల్ ఈ ఏజెంటిక్ AI సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి మీకు హైరింగ్ కంపెనీస్ కూడా దానికి చాలా రికగ్నిషన్ ఇస్తాయి, అంటే దే అప్రిషియేట్ దట్. కాబట్టి యూ కెన్ గో టువర్డ్స్ దాట్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ అ స్టూడెంట్. మేక్ సెన్స్? అండ్ వన్ థింగ్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 3F, 3E, 3D, 3C, B, A, or 1 or 2, irrespective of all of these options, I would highly encourage that whether you are a student or whether you are a working professional
ఆర్ వెదర్ యు ఆర్ అ జాబ్ సీకర్, మీ అందరికీ నా హంబుల్ సజెషన్ ఏంటి అంటే, విజిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 2025. మీరు మీ స్కిల్కి ఎంత విజిబిలిటీ క్రియేట్ చేసుకుంటే మీకు మీరు అన్ని డోర్స్ ఓపెన్ చేసుకున్నట్టు, మీకు మీరు అన్ని ఆపర్చునిటీస్ అన్లాక్ చేసుకున్నట్టు. కాబట్టి ఈ స్కిల్ని, ఈ నాలెడ్జ్ని, ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ యు ఆర్. ఒకవేళ రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. వీడియో కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ షార్ట్స్ ఆర్ లింక్డ్ఇన్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, రైట్? అగైన్ టు స్టార్ట్ విత్ అ లాంగ్ ఫార్మాట్ వీడియో కష్టం అవుద్ది ఇఫ్ యు ఆర్ నాట్ అ కంటెంట్ క్రియేటర్. బట్ ఈ షార్ట్ ఫార్మాట్ ఉన్నాయి కదా, రీల్స్ కానీ షార్ట్స్ కానీ, వాటితో స్టార్ట్ చేయండి. షేర్ యోర్ నాలెడ్జ్. దానివల్ల విజిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది మీ స్కిల్కి, తెలియకుండానే బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ అన్లాక్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ మీకున్న ఈ N8N నాలెడ్జ్తో చిన్న చిన్న ప్రాజెక్టులు బిల్డ్ చేసుకుంటూ జస్ట్ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. ఇట్ కెన్ బి 3G యాక్చువల్లీ, రైట్? జస్ట్ క్రియేట్ కాంటెంట్ క్రియేషన్. క్రియేట్ కాదు, స్టార్ట్ కాంటెంట్ క్రియేషన్. బిల్డ్ ప్రాజెక్ట్స్ అరౌండ్ N8N అండ్ వాటిని జస్ట్ డెమోస్ చూపించండి. మీకు ఈ స్కిల్ ఉందని చెప్పి చాలామంది మీకు డైరెక్ట్గా DM చేసి రీచ్ అవుట్ అవుతారు, రైట్? దాట్స్ ఆప్షన్ 3G. కమింగ్ టు ఆప్షన్ నంబర్ 4. ఈ ఆప్షన్ నంబర్ 4 ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద కోర్స్ స్టూడెంట్స్. సో అగైన్, I'll verify if you are coming to option 4. I'll verify if you are a student or not, మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. బట్ నాకు ఈ కోర్స్ స్టార్ట్ చేశాక చాలా కంపెనీస్ మాకు AI ఏజెంట్స్ని క్రియేట్ చేసే రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి చాలామంది రీచ్ అవుట్ అయ్యారు, రైట్? నాకు వాళ్ళందరి రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేసేంత టైం ఉండకపోవచ్చు, రైట్? బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐ కెన్ కనెక్ట్ యూ గైజ్ విత్ దోస్ పీపుల్ అండ్ మీరు మ్యూచువల్గా మాట్లాడుకుని యూ క్యాన్ డిస్కస్ అ డీల్ అండ్ క్లోజ్ ఇట్. మధ్యలో నాకు రూపాయి కూడా కమిషన్ అక్కర్లేదు. ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ గైస్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా నాకేమైనా ఆపర్చునిటీస్ ఈ విధంగా పర్సనల్ కాంటాక్ట్స్ ద్వారా ఆర్ DMs ద్వారా వస్తే మీకు షేర్ చేయడానికి నేను రెడీ. ఇందాక ఈమెయిల్ ఐడి చెప్పాను కదా, contact.vamsibhavani@gmail.com అని చెప్పి, దానికి విత్ అ సబ్జెక్ట్ ఆఫ్ సింప్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏజెంట్ క్రియేషన్ అని చెప్పి ఒక సింపుల్ సబ్జెక్టు అండ్ బాడీలో హాయ్, హలో, మీకు నమస్కారం, నాకు నమస్కారం ఏం అక్కర్లేదు. జస్ట్ మీరు ఈ కోర్స్లో రిజిస్టర్ అవ్వడానికి వాడిన ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్ని సెండ్ చేయండి. ఐ విల్ వెరిఫై ఇట్ అండ్ నేను నా డైరెక్ట్లో యాడ్ చేసుకుంటాను. సో వెన్ ఎవర్ ఐ గెట్ రిక్వైర్మెంట్, నేను మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ని ఫార్వర్డ్ చేస్తాను, రైట్? అగైన్, ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ ఎనీథింగ్ టు యూ హియర్. నేను ప్రామిస్ చేయాలనుకుంటే దీన్ని తీసుకెళ్ళి నేను ఇనిషియల్ మీకు కోర్స్ పిచ్ చేసినప్పుడు, సెల్ చేసినప్పుడు చెప్పు ఉండాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు పిచ్ దిస్ యాజ్ అ ఫీచర్ ఆర్ యాజ్ అ బెనిఫిట్. ఇట్స్ జస్ట్ దాట్ నాకు తెలిసిన ఆపర్చునిటీస్ వస్తే మీకు షేర్ చేస్తాను అంతే, రైట్? సో ఈ విధంగా సెండ్ చేయండి. అగైన్, ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ యూ దాట్ మీరు ఈమెయిల్ పంపించిన వెంటనే మీకు వచ్చేస్తుందని చెప్పి, బికాస్ రిక్వైర్మెంట్స్ తక్కువ ఉంటాయి అండ్ ఇట్ మైట్ నాట్ బి ఎవ్రీ డే. మీరు అలాంగ్ విత్ దిస్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నంబర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ కానీ ఆర్ సెపరేట్గా కానీ ఏదైనా ఏజెంట్ క్రియేట్ చేసి ఉంటే దాన్ని నాకు స్క్రీన్ షాట్ కానీ, దాని సోర్స్ కోడ్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ప్రూఫ్ని అటాచ్ చేసి పంపించండి. సో దాట్ ఐ కెన్ కన్సిడర్ యూ గైస్ ఫస్ట్. అంతే కదా అనేసి, ఇప్పుడు ఈ కోర్సులో జాయిన్ అయిన మంది అందరూ కూడా రెగ్యులర్గా ప్రతి మాడ్యూల్ చూశారు, ప్రతి మాడ్యూల్ని నోట్ చేసుకున్నారు, ప్రతి మాడ్యూల్ గురించి ప్రాక్టీస్ చేశారని చెప్పి నేను నమ్మను, రైట్? బికాజ్ ఏ కోర్స్ చేసినా దాంట్లో కంప్లీషన్ రేట్ అందరూ చేయరు. ఇట్స్ లైక్ ఈ మధ్యన అది కామన్ అయిపోయింది. డబ్బులు కట్టుకుంటే చాలా మంది చదువుకోవట్లేదు, మనం చేస్తాం. ఇంకా దిస్ ఈజ్ ఆప్షనల్. రిక్వైర్మెంట్స్ ఉంటే సెండ్ చేస్తాను, రైట్? బట్ ఈ పైన చెప్పిన 3 ఆప్షన్లు మీరు కన్సిడర్ చేయొచ్చు, రైట్? దీస్ ఆర్ డిఫరెంట్ వేస్ అనమాట వేర్ యూ క్యాన్ ఎర్న్ మనీ. అంటే సింపుల్ కదా గైస్, మీరు మనీని ఎర్న్ చేయాలి అంటే ఆ మనీ యొక్క వర్త్కి ఐదర్ సమ్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి ఆర్ సమ్ ప్రోడక్ట్ని డెలివర్ చేయాలి, రైట్? సో ఇన్ ప్రోడక్ట్ యూ హ్యావ్ దట్ స్టార్ట్అప్ అండ్ ఏజెంట్స్ వేర్ యూ క్రియేట్ అండ్ సెల్ టెంప్లెట్స్, అది అవుతుంది. ఇన్ సర్వీస్ యూ హ్యావ్ దాట్ జాబ్ చేయడం సర్వీసే, ఆర్ మీకు ఆ విధంగా క్లయింట్స్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి సర్వీసెస్ అండ్ ప్రాజెక్ట్స్ పర్ క్లయింట్, ఫ్రీలాన్సింగ్ కూడా, ఆల్ దిస్ కమ్ అండర్ సర్వీస్ అనమాట. సో దీస్ ఆర్ ది ఆప్షన్స్ దట్ యూ హ్యావ్ టు ఎర్న్ మనీ. యాజ్ అ ఎండింగ్ నోట్ టు దిస్ కోర్స్ గైస్, అంటే నేను ఇనిషియల్గా కోర్స్ లాంచ్ చేసినప్పుడు ద కోర్స్ వాజ్ జస్ట్ యాన్ ఐడియా ఇన్ మై మైండ్.
అప్పటికే ఐ వాజ్ లైక్ డూయింగ్ మై రీసెర్చ్ వర్క్, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంది, ఏమేం చెప్పాలనే ప్లాన్ ఉంది, ఆల్ దట్ వాస్ దేర్. బట్ అదంతా నా బ్రెయిన్లో ఉంది. మీకు ఎక్స్టర్నల్గా చూసేందుకు ఏమీ లేదు. దెర్ వాజ్ జస్ట్ ల్యాండింగ్ పేజ్ అండ్ సో మాడ్యూల్స్, సో అండ్ సో డేట్న స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఒక చిన్న లైన్ మాత్రమే ఉంది. అయినప్పటికీ చాలామంది నన్ను నమ్మి కోర్స్ తీసుకున్నారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. అంటే నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఒకళ్ళు వచ్చి ఈ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్రెడీ మాడ్యూల్ 1 టు మాడ్యూల్ 13 ఓకే ఇవన్నీ నేర్పించాడు అనే ఒక ఐడియా ఉంది. సో ఆ ఐడియా మీద దే ఆర్ ఇన్వెస్టింగ్ దట్ కోర్స్ ఫీజ్. బట్ ఇనీషియల్గా ఈ కోర్స్ని పర్చేస్ చేసిన వాళ్ళు చూసారా, దే ఆర్ అంటే ట్రూలీ నన్ను బిలీవ్ చేసి తీసుకున్న వాళ్ళు, రైట్? అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. మధ్యలో ఒక వారం ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ ఆ వీక్ మాడ్యూల్ని పోస్ట్ పోన్ చేయవలసి వచ్చింది. బట్ యు ఆర్ దేర్, సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అ లాట్. ఈ కోర్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈవెన్ ఆఫ్టర్ ద కోర్స్ హ్యాస్ కంప్లీటెడ్, ఎనీ టైమ్ వేర్ ఐ ఫీల్ సంథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఐ విల్ యాడ్ దట్. గ్రేట్, ఆసమ్. డెఫినెట్లీ కోర్స్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని, రివ్యూని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.